చక్రి సార్, సార్ 1857 రివోల్ట్ ఉంది కదా, ఎస్ సో దానికి మేజర్ రీజన్స్ ఏంటి? సార్ 1857 రివోల్ట్కి బ్రాడ్లీ మేజర్గా 4 మేజర్ కాజెస్ చెప్పచ్చు. సోషో కల్చరల్, పొలిటికల్, ఎకనామిక్ అండ్ మిలిటరీ కాజెస్. వీటిలో మిలిటరీ కాజెస్ని ఇమ్మీడియట్ కాజ్గా చెప్తారు. ఎందుకంటే బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్ చేసిన న్యూ ఎన్ఫీల్డ్ రైఫిల్ క్యాటరేజ్లో పిగ్ అండ్ కౌ వాటికి కౌ ఫ్యాట్ ఉండడం వల్ల ఇది బోత్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ యొక్క రిలీజియస్ సెంటిమెంట్ హట్ చేసి, దాంతోపాటుగా వాళ్ళకి లో వేజెస్ అలాగే అదర్ డిస్క్రిమినేషన్ ఎగ్నెస్ట్ ఇండియన్ సోల్జర్స్ జరగడం వల్ల ఇమ్మీడియట్గా పీపుల్ అనే వాళ్ళు మిలిటరీ సోల్జర్స్ ఫైట్ చేశారు. వాటితో కాకుండా అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సోషో కల్చర్ చూసుకున్నట్టయితే సోషో కల్చరల్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన క్రిస్టియన్ మిషనరీస్, అలాగే బ్రిటిషర్స్ అనేవాళ్ళు ఇండియన్స్ యొక్క విడో రీమరేజ్ యాక్ట్, అలాగే యాంటీ సతీ యాక్ట్ ఇలాంటి వాటిని తీసుకొచ్చి కూడా వాళ్ళ రిలీజియస్ సెంటిమెంట్స్ని కూడా హట్ చేశారు. అండ్ వాటితో పాటు పొలిటికల్ కాజ్ వన్ ఆఫ్ ది మేజర్ కాజ్గా చెప్పచ్చు. దాంట్లో డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది లార్డ్ డల్హౌస్ ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో కొన్ని ఎవరైతే రైట్ ఆఫ్ సక్సెషన్ డినై చేస్తూ, అంటే ఎవరెవరైతే వాళ్ళు ఒరిజినల్ లీగల్ హెయిర్ లేకపోతే ఎవరైనా అడాప్ట్ చేసుకుంటే దాన్ని కూడా డినై చేస్తూ రైట్ ఆఫ్ సక్సెషన్ డినై చేశారు. సో ఈ విధంగా కొన్ని స్టేట్స్ని కొన్ని ప్రిన్సిపల్స్ని ఆక్యుపై చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సతారా, సంబల్పూర్, జైత్పూర్, అలాగే మేజర్గా మన ఫేమస్ కొన్ని ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గారు దానికోసం ఫైట్ చేశారు. అలా వాటితో పాటు కొన్ని అదర్ కాజెస్ కింద ఎకనామిక్ కాజెస్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్, జమీందారీ సిస్టమ్ కూడా ఇంట్రడ్యూస్ చేసి దాంట్లో కూడా పీపుల్ని ట్యాక్సేషన్ ద్వారా పీపుల్ కూడా ఎకనామిక్ కాజెస్ కూడా దారితీశారు. ఈ అన్ని మల్టీఫోల్డ్ కాజెస్ దారితీసి ఫైనల్గా ఒక ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, దాన్ని భారత స్వాతంత్ర మొదటి సంగ్రామంగా చెప్పుకుంటారు. సో దానికి దారితీసింది. ఆ తరువాత దానివల్ల కొన్ని పెనుమార్పులు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ రూల్ ఎండ్ అయ్యి బ్రిటిష్ రూల్ వచ్చింది. బట్ దీన్ని ఇన్స్పైర్ చేసుకుని ఇండియన్స్ అనేవాళ్ళు ఆ ఇన్స్పిరేషన్తో తరువాత ఫ్రీడమ్ స్ట్రగుల్ స్టార్ట్ చేసి ఫైనల్లీ వీ అచీవ్డ్ ఇండిపెండెన్స్ ఆన్ 1947 సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.